మైండ్ బ్లోయింగ్ అసలు విజన్ అయితే కేక. నువ్వే చెప్పు నీ గూస్ బంప్స్ వచ్చినాయి నువ్వు కానీ అన్న. ఫస్ట్ హాఫ్ మొత్తం స్లో అన్న సినిమా. ఓన్లీ ఒక షాట్ గురించి సినిమా చూడాలి అంతే, అది క్లైమాక్స్ అంతే. ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ అంటే యూత్ వాళ్ళకి నచ్చదు, అంటే మిడిల్ ఇప్పుడు ఉంటారు కదా ముసలి వాళ్ళకి అయితే నచ్చుతుంది, ఓల్డ్ పీపుల్స్కి నచ్చుతుంది, అది అయితే గ్యారంటీ. ఒక్క షాట్ గురించి లాస్ట్ హాఫ్ అన్ అవర్ అరుపులే ఉన్నాయి మొత్తం. చాలా సినిమాకి బ్లాక్ బస్టర్. సూపర్ బ్రో, సూపర్ మూవీ బ్రో. ఇచ్చి పడేసిండు బ్రో, మూవీ మస్తు ఉంది బ్రో. కేక చూడు పోపో చెల్లి. బాగుంది. ప్రభాస్ యాక్టింగ్ బాగుంది. డైరెక్షన్, ప్రభాస్ యాక్షన్ చాలా ఖచ్చితంగా సినిమా బీభత్సంగా ఉంది. ఇంకా తగ్గలే నాకు. 10 minutes కేక ప్రభాస్ అన్న కేక అంతే. సినిమా అయితే బాగుందన్న. బ్యాక్గ్రౌండ్ అయితే బీజిఎం అయితే ప్రభాస్ అన్న ఎలిగేషన్ అయితే మాత్రం మామూలుగా అయితే లేదన్న. ఒక్కొక్క సీను మాత్రం హైలైట్, బ్లాక్ బస్టర్. చెప్పరా మరి మైండ్ బ్లోయింగ్ అన్న, వేరే విధంగా ఉందన్న. ట్విస్ట్ అయితే చెప్పే కన్నా చూస్తేనే వేరే లెవెల్లో ఉంటుంది. లాస్ట్ అదే గడ్డ పిచ్చిరానా ప్రభాస్ హీరోకి, అది మాత్రం హైలైట్ ట్విస్ట్. అది మామూలు సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు భయ. కామెడీ అయితే ఏ లెవెల్లో ఉంది. యాక్షన్ హైలైట్ ఉందనా, యాక్షన్ చించి వాడేసాడు ప్రభాస్. చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు. రికార్డ్స్ తీస్తా చూడరా నువ్వు. రేపు ఒక్కరోజు కలెక్షన్ చూడిపోయా నువ్వు ప్రభాస్ హీరోది. జబర్దస్త్ సినిమా. కొత్త ర్యాంప్ రికార్డులు తిరిగేస్తుంది. ప్రభాస్ ఆ ఫైట్ సీన్ చాలనా, ఫైట్ సీన్ అప్సదాని చూస్తుంది. మామూలుగా ఏమన్నా మస్తు ఉంది. చూడొచ్చు, యాక్షన్ మూవీ లవర్స్ అయితే చూడొచ్చు. ఓకేనా? బాగుందన్న. క్లైమాక్స్ బాగుందన్న. ఫైట్స్ బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. ఫైట్స్ చూసినప్పుడు అర్థమవుతుంది. చెప్పమా ఫస్ట్ అది ఏది కాదు. సినిమా కొట్టే మొగడే రాలే ఇంతవరకు. టూలో చూపిస్తారు కర్ణుడు. ప్రభాస్ ఫ్యాన్స్ అన్న మేము అన్న. సినిమా ఫస్ట్ హాఫ్ సూపర్ అన్న, సెకండ్ హాఫ్ ఇంకా అసలు ఎక్సలెంట్గా ఉందన్న. మూవీ మాత్రం గూస్ బంప్సే అసలు. ఇంకా అన్న ఫ్యామిలీ అందరూ చూడొచ్చు అన్న, ఫ్యామిలీ యూత్ అందరూ చూసే సినిమా. ఎక్సలెంట్ అన్న మూవీ మాత్రం, మైండ్ బ్లోయింగ్. సెకండ్ హాఫ్ లో మంచిది, విశ్వధామ మంచిది సినిమా. కానీ రెబల్ స్టార్ జిందాబాద్. సూపర్. విజువల్స్ చాలా బాగున్నాయి. విజువల్స్, యాక్టింగ్ అన్నీ బాగుంది. సూపర్. చాలా పార్ట్ 2లో ఇంకా బాగుంటుంది. ఒక్కొక్క క్యారెక్టర్ అయితే బాగా ఎలివేషన్ ఇచ్చారు, బాగుంది. సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటుంది. ఇంటర్వెల్ ఇంకా సూపర్ ఉంటుంది. ఇంటర్వెల్ చాలా సూపర్ ఉంటుంది. అమితాబ్ బచ్చన్ ఎంట్రీ అయితే బాగుంది, బాగా సూపర్ ఉందన్న. సినిమా బాగుందన్న. లాస్ట్ క్లైమాక్స్ అయితే ఇచ్చి పడేసింది ప్రభాస్ అన్న. ట్విస్ట్ అయితే అదిరిపోయింది.